టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. నాడు హామీ నేడు అమలు అదే సిబిఎన్ తీరు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం కాసాపురం గ్రామంలోని పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాడు టీడీపీ కూటమి నేతృత్వంలో హామీ ఇవ్వటం, నేడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా హామీ అమలు చేయటం ఒక్క సిబిఎన్ కే చెల్లుతుందని గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం అన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1000 రూపాయలు పెంపుదలతోటి పాటుగా అదనంగా గత 3 మాసాల నుండి కలుపుకొని మొత్తం 7000 రూపాయలను పింఛన్ లబ్ధిదారులకు ఒక పండుగ వాతావరణంలా కనిపించేలా ఉందని అన్నారు. ఇక ఈ ఘనతంతా కూడా ముఖ్యమంత్రి ఒక చంద్రబాబు నాయుడుకు మాత్రమే చెందుతుందన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది, ఈ 65 లక్షల మందికి ఈ రోజు ఎంత డబ్బు తెలుసా? ఖర్చు ఎంత తెలుసా? 4400 కోట్లు. 4400 కోట్లు ఈరోజు పంపిణీ చేయడం అంటే ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్దారులకి 4400 కోట్లు ఇచ్చి నేనున్నాను అనే ఒక భరోసాతో ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మనందరూ తెలుసుకోవాలి. ఎక్కడ చూసినా కూడా ఈరోజు పల్లెల్లో కూడా చూసినా, పట్టణాల్లో చూసినా, రాష్ట్రం మొత్తం పైన కూడా పండుగలాగా జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఇళ్లలో చూసినా కూడా కొడుకులు కానీ కోడలు కానీ ఈరోజు నిన్నటించే కోడలు కానీ కొడుకులు కానీ కాకా పడుతుంటారనుకుంటున్నాను నేను. ఇది నిజం. నాకు తెలిసిన